దీనికైతే పేమెంట్ కూడా బాగా వచ్చేది అట్లాంటి కాకుండా అంటే అంటే పేపర్ అంటే మీకు కథ వినంగానే మీకు లైక్ ఇది పాత్ర నేను చేస్తే బాగా మాట్లాడితే పేమెంట్ టాపిక్ ఎందుకు వస్తుంది? అంటే ఇందాక మీరు ఫోన్లో పడ్డాయా లేదా అని నేను ఇందాక అది ఈ సినిమాకి సంబంధించిన ఓ సారీ క్షమించండి. అంటే అంటే ఓత్ కూడా పేమెంట్స్ గురించి ఎందుకు వచ్చింది నాకు? అంటే ప్రాసిక్యూషన్ వారికి అంటే డిస్క్లైమర్తో సహా క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు అడగండి మళ్ళీ నన్ను. ఈ సినిమాలో నా పాత్ర కాకుండా మీ పాత్ర కాకుండా మిగతా పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? అన్ని పాత్రలు నచ్చాయి. అంటే నాకు నిజంగా ఎందుకంటే డెఫినెట్గా ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇది చాలా రేర్ అనమాట ఇలా జరగడం అన్నది. సో మంచి రైటింగ్ ఉంటే ఇలా ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగించిన అతి కొద్ది ఫిల్మ్స్లో ఇది ఒకటి నాకు పర్సనల్గా అనిపించేది. ఊరికే ఉన్నారు పక్కన ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం ఏదో నిలబెడదాం అన్నట్టు కాకుండా, ఇందాక మ్యామ్ చెప్పారు చాలా లిమిటెడ్గా ఉంటాయి అందులో విమెన్ క్యారెక్టర్స్, చాలా రెస్ట్రిక్టెడ్గా తల్లో చెల్లో ఇలాగేదో ఉంటుందని చెప్పన్నారు. బట్ అలాంటివి కూడా చాలా బాగా డిజైన్ చేసి ఇందులో పెట్టడం అన్నది జరిగింది. అండ్ ఐ పర్సనల్లీ నేను చేసిన తర్వాత కాదు, కథ విన్నప్పుడే జగదీష్ దగ్గర నుంచి నేను విన్నప్పుడు నేను ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలాంటి కథ కూడా రాసుకుని వస్తాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది. అండ్ మీరు స్వతహాగా ఒక రచయిత, మీరు దర్శకులు, అండ్ నాకు బాగా తెలుసు అన్న మీరు చేసే మధ్యలో యూ బెటర్ ఐడియాస్ అంటే ఇంప్రూవైజేషన్, ఎస్పెషలీ మెటీరియల్ని ఎలివేటెడ్ పొజిషన్స్ తీసుకెళ్లాలంటే ఇంప్రూవైజేషన్ చాలా హెల్ప్ చేస్తారు. అండ్ మీరు చాలా బాగా కొన్ని సందర్భాల్లో చాలా ఇంప్రూవైజ్ చేశారు. దట్ వన్ మూమెంట్ మీరు మీలో ఉన్న డైరెక్టర్ కానీ మీలో ఉన్న దట్ రైటర్ కానీ విల్ హీ కమ్ ఫార్వర్డ్ టు అంటే మీరు డైలాగ్ చెప్పే ముందు కూడా సడన్గా ఒక ఈగల్ ఐలో చూస్తారా? అంటే ఒక థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్లో మెటీరియల్ చూస్తారా, లేకపోతే ఇట్స్ లైక్ అంతేనా? అంటే అలా చేయదు. హౌ డు వాక్ దట్ లైన్? దేనికి డబ్బులు వస్తాయి ఆ పనే చేస్తాం. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. విన్నారా? ఏ పనికి వచ్చాం ఆ పని చేసి వెళ్ళాలి బేసికలీ. ఆ ప్రతి దాంట్లో తలదూర్చొద్దు అనేది మీరు. కానీ నేను దూర్చానని మీరు ఫీల్ అయ్యారు షూటింగ్లో? లేదంటే మీలో ఆల్రెడీ ఒక డైరెక్టర్ రైటర్ కూడా ఉన్నారు కదా, అతను ఏమైనా మధ్యలోకి వచ్చాడా? వచ్చినట్టు అనిపించిందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. చూసారు 2 రోజులు షూటింగ్, ఏంటి ఎక్కువ అనవసరం డైలాగ్ మారుస్తున్నాడు అలా అనిపించిందా? లేదు అనిపించలేదు. బట్ ఎక్కడైనా ఆ ఇన్ఫ్లుయెన్సెస్తో కూడా మీరు వర్క్ చేస్తుంటారా? అంటే అనిపించకపోతే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అని నా డౌట్. అంటే ఇప్పుడు మీరు యూ వేర్ మెనీ హ్యాట్స్ అని అంటారు కదా, సో అట్లా మీరు నాట్ ఎట్ ఎ టైం. అది నాట్ ఎట్ ఎ టైం. ఓకే ఓకే సార్, వెరీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ దేనికి పనికి ఆహార పథకం లాగా దేనికి అంతే. డెఫినెట్లీ వెరీ గుడ్.